హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ వచ్చి దీని ముందు వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్. పిల్లలైతే స్కూల్ నుంచి వస్తూ స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు. అదైతే ఒకదాంతో తోటైతే అంశది చూపిస్తుంది అనమాట. చక్రాలు, చెక్కోడి, బూందీ అవన్నీ తెచ్చుకున్నారు. చిన్నోడు చూడండి చెక్కోడిలో ఎలికి పెట్టుకుని ఎలా తింటున్నాడు. చిన్నప్పుడు మనం కూడా అట్లే తినేవాళ్ళం కదా. ఇక్కడైతే హంస అయితే హోంవర్క్ రాసుకుంటుంది, చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు. నేనైతే ఇప్పుడు పాలవి పొయ్యి మీద పెట్టేసి కొంచెం పాలైతే తీసి టీ అయితే పెట్టేస్తున్నాను. బొప్పాయి ముక్కలు అయితే అత్తయ్య కట్ చేసి పెట్టారు పిల్లలు పెట్టమని. వాళ్ళైతే అస్సలు తినట్లేదు. ఇంకా అత్తయ్యకి ఇంకైతే టీ అయితే పెట్టించేసి తర్వాత పిల్లల కోసం పాలైతే కలుపుతున్నారు. ఇంకా కొంచెం వేడిగా ఉన్న హంసి వాళ్ళు తాగరు. ఇంకా అందుకని కొంచెంసేపు తిరగొట్టాను. ఇంకా సరేలే బాగా వేడిగా ఉన్నాయని పక్కన పెట్టేసి నేనైతే సంజాజుల పూలు అయితే కోయడానికి వెళ్ళిపోయాను అనమాట. నేను పూలు అవి కోసుకొని ఇంకా వచ్చేసరికి అయితే ఇంకా పాలైతే కొంచెం చల్లారిని. తర్వాత అయితే హంసి వాళ్ళకైతే వడగట్టి ఇచ్చేస్తున్నాను. మా పిల్లలైతే కొంచెం మేగడ పడ్డా కూడా తాగరనమాట, పక్కన పెట్టేస్తారు. అందుకని ఇలా వడగట్టి ఇచ్చేస్తాను. మీ పిల్లలు ఎలా తాగుతారో ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.